హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్మాల్ జిందగీ బ్లాగ్స్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రెసిపీ కూడా నేను యూట్యూబ్లోనే ఒక వీడియోలో చూసి చేస్తున్నాను. అది వచ్చేసి మన శివమధు ఉన్నారు కదా, అదే శివబాలాజీ గారి వైఫ్ మధుమైత, తన యూట్యూబ్ ఛానల్లో చూసి చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. రెసిపీ ఎలా వచ్చింది ఏంటి అనేది లాస్ట్ వరకు వీడియో చూసేయండి. ఇవి వచ్చేసి పనస గింజలు. ఇవి వచ్చేసి మేము ఆ రోజే పనస గింజలు, అదే మన పనసకాయ ఒలిచి అమ్ముతారు కదా, అవి తెచ్చుకున్నాము. సో అలాగే నేను వీడియో చూశాను. సో మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు, ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది. తన రెసిపీస్ నేను చాలా వరకు ట్రై చేశాను, చాలా చాలా బాగా వచ్చింది. అలాగే ఇది కూడా ట్రై చేద్దాము అనేసి నేను ట్రై చేశాను. సో వీడియో చూస్తున్నారు కదా, ముందుగా పనస విత్తనాలు దాన్ని మంచిగా మనం ఉడకేసుకోవాలి. అలా మనం వాటర్ తెరులుతున్నప్పుడు ఒక 15 మినిట్స్, తన వీడియో చూసి నేను ఫాలో అయ్యాను. ఖచ్చితంగా 15 మినిట్స్కి మనకు చాలా బాగా వచ్చేసింది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న ఈ మసాలాలు అన్నీ వేసి కూడా ఒక 5 మినిట్స్ మంచి అరోమా వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి వచ్చేసి పక్కన పెట్టేసుకొని మనం మసాలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దీనికోసం మనం టొమాటోస్, ఆనియన్స్, తన వీడియోలో వచ్చేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నారు. నేను నా క్వాంటిటీకి తగ్గట్టు 2 ఉల్లిపాయలు, 2 టొమాటోస్ తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మన పనసకాయ విత్తనాలు ఉన్నాయి కదా, ఇవి కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి 15 మినిట్స్. దీన్ని మంచిగా ఒలిచేసుకోవాలి. ఈ ఒలిచే ప్రాసెస్ కొంచెం మనకు చాలా చాలా జారిపోతూ ఉంటాయి, అవి కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఒలిచేసుకోవాలి. సో ఇవి పక్కన పెట్టేసుకుంటే రెసిపీలోకి వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకొని జీడిపప్పు, ఒక 4-5 జీడిపప్పు వేసుకొని ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను విత్తనాలు ఉన్నాయి కదా, ఇవి ఒలిచేసుకుంటున్నాను. ఈలోపు ఇక్కడ ఆనియన్స్ మగ్గుతున్నాయి. కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టొమాటోస్ వేసుకోవాలి. రెసిపీ వచ్చేసి చాలా చాలా ఈజీ, సింపుల్ అండి. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. మనం అదే పనిగా కొనుక్కోకపోయినా అదే పనిగా కొనుక్కుంటే ఎవరైనా తిని పారేసిన విత్తనాలు అమ్ముతున్నారా అనే డౌట్ వస్తుంది. అందుకోసం మనం ఎలాగో తెచ్చుకుంటాం సీజన్లో, అలా తెచ్చుకున్నప్పుడు ఈ సీడ్స్ని దాచేసి చేసుకుంటే రెసిపీ సింపుల్, ఈజీగా అయిపోతుంది. చాలా చాలా బాగుంది. కానీ ఈ పనసకాయ విత్తనాలకు సపరేట్ టేస్ట్ అంటూ ఏమీ ఉండదు. మనం ఆ వేసిన గ్రేవీ టేస్ట్కి మనకు అందులో ఇది కొంచెం యాడ్ అవుతుంది. టమాటోస్ కూడా వేసుకొని మంచిగా మగ్గిన తర్వాత ఈ మసాలా పౌడర్ వేసుకొని కొంచెం అయిన తర్వాత కొంచెం కారం, అలాగే మన పనసకాయ విత్తనాలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాం. మీకు గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకోండి. ఇక్కడ గ్రేవీ అవసరం లేదు, ఇలాగే చాలు కొంచెం ఇగురుగా అనుకుంటే ఇక్కడితో ఒక 5 మినిట్స్ స్టవ్ ఆన్ చేసి తర్వాత ఆపేసుకోవచ్చు. నేనైతే కొంచెం రోటీలో కాబట్టి కొంచెం లిక్విడ్ ఉండేలాగా వాటర్ వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని రెసిపీ కూడా సింపుల్, ఒక 10 to 15 మినిట్స్లో అయిపోతుంది. చాలా చాలా సింపుల్గా చేసేయచ్చు. తను ఆ రెసిపీలో సపరేట్గా లిక్విడ్ పరోటా అని కూడా చేశారు. నాకు అంత టైం లేదనేసి నేను చేయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తాను. చాలా చాలా మంచి రెసిపీస్ ఉంటాయి. నేను చాలా ట్రై చేసి బాగా వచ్చిన రెసిపీస్ కూడా ఉన్నాయి. నేను తనని ఖచ్చితంగా ఫాలో అవుతున్నాను. అలాగే మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేసుకోండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి కొంచెం. సో కొత్తిమీర కూడా వేసుకొని అలా స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెసిపీ రెడీ అండి. చాలా చాలా బాగుంది. చేయడం కూడా చాలా సింపుల్. జస్ట్ టొమాటోస్, ఆనియన్స్ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే. అలా పనసకాయ విత్తనాలు తెచ్చుకున్నప్పుడు చేసేసుకుంటే సింపుల్గా ఈజీగా అయిపోతుంది. రోటీలోకి అయితే చాలా చాలా టేస్టీగా ఎక్సలెంట్గా ఉంది. బయట రెస్టారెంట్లో తీసుకున్నంత టేస్ట్ ఉంది. మనం మంచిగా గసగసాలు, జీడిపప్పు వేసాం కదా, చాలా స్మూత్ టెక్స్చర్తో చాలా చాలా బాగుంది. రెసిపీ మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.